మనకి పూణేలో ఈరోజు ఒక విషాదకరమైన సంఘటన జరిగిందనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే ఒక ఐటీ ప్రొఫెషనల్ అతని ఏజ్ వచ్చేసరికి కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. మరి 23 సంవత్సరాల వ్యక్తి మరి ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాడు ఒక పక్కన. మరి ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంస్థ ఏదైతే ఉండిద్దో వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేశారనమాట. సో ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. దాని తర్వాత మీటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అతనికి ఛాతీలో కొంచెం నొప్పి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది అనేది అర్థం కాల. సో అర్థం కాకపోయేసరికి మరి నాకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా చెప్పాడు ఇలా నొప్పి వస్తుందని చెప్పి. సో మరి అది చెప్పిన వ్యక్తి దాని తర్వాత చూసుకుంటే వాళ్ళందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ బిల్డింగ్ ఏదైతే ఉండిద్దో ఆ బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి కింద దూకి చనిపోయాడు. సో మరి ఎందుకు చనిపోయాడు, అసలు ఏం జరిగిందంటే మరి అక్కడ అతను రాసిన ఒక లేఖ ఉంది. అంటే ఆ లెటర్లో ఏముందంటే మరి నా జీవితంలో నేను ప్రతి చోట్ల ఓడిపోయాను, నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి ఆ లేఖలో రాశాడు. సో మరి అది ఎందుకు రాశాడు అనే దాని గురించి మరి సో తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు పోలీసులు అయితే ఆ లేఖని స్వాధీనం చేసుకున్నారు. సో దాని మీద అయితే దర్యాప్తు చేపడతా ఉన్నారు అనమాట.